సతీష్ అన్న, మీరు అంటే సారు రిజర్వేషన్ల కోసం మీరు చాలా వర్గీకరణ కోసం పోరాటం చేశారు. ఇప్పుడు సార్కి వచ్చి సన్మానం చేసే కార్యక్రమంలో మీరు అప్పటి నుంచి చెప్తా ఉన్నారు మనం అందరం కలవాలి, మన అభివృద్ధి చెందాలి, మన అభివృద్ధి చాలా వెనుకబడిపోయిందని. ఇప్పుడు ఏవి ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ నుంచి? వాస్తవానికి కాక గారు గుడిసెలు వేసి పేద వర్గాల మనిషి అని చెప్పేసి అని అనిపించుకున్నాను. పేద వర్గాల మనిషి. ఓకే. ఆ రక్తం పంచుకొని పుట్టిన ఈ బిడ్డ ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టడానికి ముందుంటుందని చెప్పేసి అని విజ్ఞప్తి. అది ఒక ప్రముఖమైన శాఖ భూగర్భ గనులు. అవునా? ప్రముఖమైన శాఖనా? ప్రముఖ శాఖ అది. ఆ శాఖలో అన్న ఉండడం, ఆ యొక్క శాఖకు సంబంధించిన కాంట్రాక్ట్లే కానీ, ఇసుక కాంట్రాక్ట్ కానీ, లేకపోతే గుట్టలే కానీ, ఏవైనా సరే మైనింగ్స్ ఖచ్చితంగా మన రేషియో ప్రకారం అన్న దృష్టిలో, ఎందుకంటే అన్న అవన్నీ తీసుకొని వస్తే అన్న పర్మిషన్ చెప్పడానికి అధికారం ఉంటుంది కనుక ఆ రంగంలో మనోళ్ళు లేరు. ఆ రంగంలో ఖచ్చితంగా మీరు ఉన్నారు కనుక దాన్ని ప్రోత్సహిస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మీరు. అదే రకంగా పరిశ్రమలలో కూడా మనకు మానమార్యాలకు అవకాశాలు కల్పిస్తాడు. ఆ నమ్మకం ఉంది కనుక మేమంతా ఎప్పుడు ఒకటే. సమస్య కూడా అయిపోయింది. ఇక సమస్య లేదు. ఇప్పుడు 18% సమస్య ఉంది. 18% కోసం అన్న నాయకత్వంలో ఫైట్ చేస్తాం. మానవాదిగా తెలంగాణలో ఒకటే అని చెప్పేసి నిరూపిస్తాం.